వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు పైథాన్ వీడియోస్లో ఇండెంటేషన్ ఇన్ పైథాన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు మామూలుగా ఇన్ జనరల్ ఇండెంటేషన్ అంటే ఏంటి? ఇండెంటేషన్ రిఫర్స్ టు ద స్పేస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ రిటర్న్ లైన్. సో ఒక పేజ్ తీసుకోండి ఏదైనా. ఈ పేజ్లో ఇండెంటేషన్ అంటే ఏంటి? సపోజ్ ఈ పేజ్ మార్జిన్ ఇక్కడ ఉంది. ఈ మార్జిన్ ఇక్కడ ఉంటే ఈ పేజ్ మార్జిన్ ఇక్కడ ఉంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్పేస్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మన లైన్స్ రాయటం మొదలు పెట్టామనుకోండి. సో ఈ వదిలేసిన ప్లేస్ని ఇండెంటేషన్ అంటారు. అంటే మన కోడ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో ఏదో లైన్స్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో పేజ్లో మార్జిన్కి ఆ లైన్ స్టార్టింగ్కి మధ్యలో వదిలేసిన ప్లేస్ని మనం ఇండెంటేషన్ అంటాం కదా ఇన్ జనరల్. సో వాట్ ఈస్ ఇండెంటేషన్? ఇండెంటేషన్ అంటే ఇండెంటేషన్ రిఫర్స్ ద స్పేస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అ రిటర్న్ లైన్. సో మనం రాసే లైన్కి బిగిన్ చేసే లైన్కి ముందు ఉండే స్పేస్ని ఇండెంటేషన్ అంటారు. సో మామూలుగా మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుందాం అనుకోండి. సపోజ్ సి తీసుకుందాం అనుకోండి. సిలో ఏదైనా ఒక ఫర్ లూప్ రాయాలనుకోండి. మనం ఏం చేస్తాము, ఇలా బ్రేసెస్ యూజ్ చేసుకుని కోడ్ రాస్తాము. ఈ కోడ్ రాసేటప్పుడు స్పేస్ ఇస్తాం. కొంచెం ఒక ట్యాబ్ స్పేస్, ఒక 2-3 స్పేసెస్ ఇచ్చి కోడ్ రాస్తాం. ఎందుకు ఇలా రాస్తాము? మన కోడ్ మనకి ఈజీగా రీడబుల్ అవ్వడానికి, మనకి మంచిగా కనిపించడానికి రాస్తాం కదా. లుకింగ్ వైజ్, రీడబిలిటీ వైజ్ మన గుడ్గా ఉండడానికి, మన కోడ్ క్లీన్గా అనిపించడానికి మనం ఇలా రాస్తాం. ఫర్ లూప్ రాయాలంటే ఇలా బ్రేసెస్లో బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ కొంచెం స్పేస్ ఇచ్చి. కానీ ఈ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇలా స్పేస్ ఇవ్వడం అనేది ఏమీ మ్యాండేటరీ కాదు, కంపల్సరీ కాదు. మన కోడ్ క్లీన్గా అనిపించుకోవడానికి రాసుకుంటున్నాం. కానీ పైథాన్కి వచ్చేసి ఈ ఇండెంటేషన్ అనేది కంపల్సరీ. అది ఎందుకు యూజ్ చేస్తామంటే పైథాన్లో ఇండెంటేషన్ ఇన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి ఇండెంటేషన్ యూజ్ చేస్తారు పైథాన్లో ఈ బ్రేసెస్కి బదులుగా. ఎలాగో చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా వైల్ బ్లాక్ రిప్రజెంట్ చేయాలనుకోండి. వైల్ i greater than 0. సో ఇప్పుడు ఈ బ్లాక్లో నేను ఈ వైల్ కింద వచ్చే స్టేట్మెంట్స్ ఈ బ్లాక్లో రాయాలి. దానికోసం నేను ఇండెంటేషన్ యూజ్ చేసుకోవాలి. అంటే ఇండెంటేషన్ అంటే నెంబర్ ఆఫ్ స్పేసెస్. ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఇస్తాము అనేది మనకి చాయిస్. సో ఇన్ జనరల్ 4 స్పేసెస్ ఇచ్చుకుంటే మన క్లీన్గా అనిపిస్తుంది. i greater than 0 లైక్ i equal to i plus 5, print i. సో ఈ బ్లాక్ ఇప్పుడు ఈ వైల్ కింద ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 స్టేట్మెంట్స్ని మనం ఈ వైల్ బ్లాక్ యొక్క కోడ్గా రాసాం. సో ఈ వైల్ బ్లాక్ యొక్క కోడ్ రిప్రజెంట్ చేయడానికి మనం ఇండెంటేషన్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ స్పేసెస్ యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ బ్లాక్లో ఉండే అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్కి సేమ్ ఇండెంటేషన్ ఇవ్వాలి. ఒక లైన్కి ఒక ఇండెంటేషన్, సెకండ్ లైన్కి ఇంకొక ఇండెంటేషన్. ఫస్ట్ లైన్కి 4 స్పేసెస్ ఇచ్చి సెకండ్ లైన్కి 2 స్పేసెస్ ఇచ్చారనుకోండి, ఎర్రర్ వస్తుంది. కానీ కాదు, అలా కాకుండా ఒక బ్లాక్లో ఉండే అన్ని లైన్స్కి సేమ్ ఇండెంటేషన్ ఇవ్వాలి, సేమ్ స్పేస్ ఇవ్వాలి. సో ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది బ్లాక్ అని ఇంటర్ప్రిటర్ అర్థం చేసుకుంటుందంటే, ఎప్పుడైతే మనము నెక్స్ట్ అన్ని ఇండెంట్ లైన్ రాస్తామో, ఆ ఇండెంటేషన్ లేకుండా లైన్ రాస్తామో, అప్పుడు ఇంటర్ప్రిటర్ ఇది ఎండ్ ఆఫ్ ది బ్లాక్ అని అర్థం చేసుకుంటుంది. సపోజ్ ఈ వైల్ బ్లాక్లో ఈ 2 ఉన్నాయి అనుకోండి స్టేట్మెంట్స్. నేను ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ రాశాను అనుకోండి, ఇండెంటేషన్ యూజ్ చేయకుండా ప్రింట్ ఏ అని. సో ఇదేంటి, ఇండెంటేషన్ లేకుండా రాశాను అంటే ఇక్కడతో దీని ముందుతో బ్లాక్ అయిపోయింది అని ఇంటర్ప్రిటర్ అర్థం చేసుకుంటుంది. సో పైథాన్లో ఇండెంటేషన్ అందుకే ఇంపార్టెంట్. పైథాన్లో ఇండెంటేషన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే బ్లాక్ ఆఫ్ ది కోడ్ని రిప్రజెంట్ చేయడానికి ఇండెంటేషన్ యూజ్ చేస్తాము. సో ఒక బ్లాక్ ఆఫ్ ది కోడ్లో, ఒక బ్లాక్లో ఎన్ని లైన్స్ ఉంటాయి అన్ని లైన్స్కి సేమ్ ఇండెంటేషన్ ఇవ్వాలి, సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇవ్వాలి. మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇన్ జనరల్ 4 స్పేసెస్ ఇస్తాము క్లీన్గా కనిపించడానికి. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది బ్లాక్గా ఐడెంటిఫై చేస్తుందంటే, ఎప్పుడైతే అన్ఇండెంటెడ్ లైన్ వస్తుందో నెక్స్ట్ దాని ప్రీవియస్ వరకు అది ఎండ్ ఆఫ్ ది బ్లాక్గా రిప్రజెంట్ చేసుకుంటుంది అనమాట.